హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు హెయిర్ వీడియోస్ అయినా బోర్ కొడుతుంది, ఇంకేమైనా కొత్తగా చేయొచ్చు కదంటే ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి. ఇంకా నేనేం చేస్తాను, ఇంట్లోనే ఉంటాను కాబట్టి వంట పెంట ఇవే చేయగలను. అయితే పొలానికి వెళ్తాం, పొలంలో వీడియోస్ పెడతాం. ఇంకేం చేయాలి, ఇంకా నాకైతే ఏం వీడియోస్ పెట్టాలో తెలియట్లేదు. కానీ ఇంకా కొత్తగా డైలీ హెయిర్ వీడియోస్తో పాటు వ్లాగ్స్ కూడా పెడదామని అయితే అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? అంటే నా డే రొటీన్ వ్లాగ్స్ అనమాట. డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇంకా ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి గుడికైతే వెళ్తున్నాము. సృష్టికర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుడికైతే వెళ్తున్నాము. సో అందుకని పొద్దున్నే లేచి ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సేమియా పాయసం ప్రిపేర్ చేశాను నైవేద్యానికి అని చెప్పేసి. ఇది తీసుకొని ఇంకా గుడికైతే వెళ్తున్నాము. అదే ఇవాళ బ్లాగు. సో వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ చాలా అవసరం. సో ఖచ్చితంగా కామెంటు లైక్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంట్లో అయితే ఏం టిఫిన్ ప్రిపేర్ చేయలేదని టిఫిన్ షాప్ దగ్గర అయితే టిఫిన్ పార్సల్ కట్టించుకొని వచ్చేసాం. మేము వెళ్ళే గుడి కొండపైన ఉంటుంది కదా, కనిపిస్తుంది కదా, ఈ కొండపైకి వెళ్ళాలన్నమాట. ఇది అనకాపల్లి జిల్లా కొండపాలెం గ్రామంలో ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ కొండపైన స్వయంభూగా మా ల్యాండ్లో వెలిసారనమాట. సో మా మామయ్య వాళ్ళ నాన్న వాళ్ళు వ్యవసాయం చేయడం కోసం రాళ్ళవి తీస్తూ ఉంటే అక్కడ కనిపించాయంట. సో తర్వాత అయితే చిన్నగా గుడి కట్టారు. తర్వాత ఇలా అయ్యిందనమాట గుడి. ఇంకా గుడి డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా జనాల చేతిలోనే ఉంటుంది అది కదా. ఇంకా ఒక్కలే చేయాలంటే చాలా కష్టం, కానీ వీలైనంత వరకు మా వాళ్ళు చాలా బాగా చేశారు. గుడి అయితే ఇలా ఉంటుంది కొండపైన. కాకపోతే రోడ్డు కరెంటు అవి లేవన్నమాట. రోడ్డు అంటే మట్టి రోడ్డు ఉంది, వెహికల్స్ అయితే వస్తాయి కానీ కరెంట్ లైన్ లేదు. సో గుడి అయితే చాలా ప్రశాంతంగా బాగుంటుంది, కొండపైన ఉంటుంది. పైనుంచి చూడడానికి లొకేషన్ అయితే అదిరిపోద్ది, బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి. పూర్వజన్మలో చేసుకున్న అదృష్టమో లేదా ఈ జన్మలో మాకున్న వరమో తెలియదు కానీ దేవుడిని దూరం నుంచి చూడడానికే ఇలా చూసి అలా తోసేస్తుంటారు. ఏ గుడికి వెళ్ళినా వెళ్ళండి వెళ్ళండి, మాకు మాత్రం స్వయంగా మేము దగ్గరుండి ఆ దేవునికి సేవ చేసుకునే అదృష్టం అయితే ఈ జన్మలో ఉందని అనుకుంటున్నాం. ఇంకా దేవుని ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉండాలి, మీపై కూడా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. ఇంకా పూజ అంతా అయిపోయిందనమాట. గుడికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా, పెద్దగా ఓన్లీ కార్తీక మాసంలో మాత్రమే కొంచెం రష్గా ఉంటుంది, కానీ తర్వాత ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఇంకా వెళ్ళి మొత్తం క్లీనింగ్ చేసి పూజ అయిపోయిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసేసి ఇంకా మేము టిఫిన్ తీసుకెళ్ళాం కదా, టిఫిన్ అయితే తింటున్నాం అనమాట. తినేసిన తర్వాత ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోవడమే. ఇంకా గుడి అయితే క్లోజ్ చేసేస్తున్నాము, తాళాలు వేసుకొని ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోవడమే. ఇప్పటికే 11 అయిపోయింది. ఇంక వచ్చి అదే కొండపైన ఉంటాయి కాజు మొక్కలు, అదే జీడి మొక్కలు అనమాట. సో ఈ చెట్లు నాటడానికి గోతులు తవ్వుతున్నప్పుడే, ఈ ల్యాండ్ క్లీన్ చేస్తున్నప్పుడే ఇక్కడ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే వెలిసారనమాట. సో చెట్లు అయితే మంచి పూతతో ఉన్నాయి. సమ్మర్లో కదా ఇవి వస్తూ ఉంటాయి, సమ్మర్ సీజన్లో ఇవైతే బాగా వస్తే. పూత చూసారా చాలా ఎక్కువ ఉంది, ఒకటైతే వచ్చింది. ఈ ఫ్రూట్స్ అయితే తినడానికి చాలా బాగుంటాయి, కాకపోతే ఇది పచ్చిగా ఉంది. పూత అయితే ఈ పాటికే కాయలు స్టార్ట్ అయిపోవాలి, కాకపోతే మంచు ఎక్కువగా ఉండడం వల్ల పూత అంతా పోయి మళ్ళీ రీస్టార్ట్ అయ్యిందనమాట. చూడాలి ఎలా వస్తాయో ఈ ఇయర్ అయితే. లాస్ట్ ఇయర్ అయితే బాగా వచ్చాయి. ఇంకా ఇలా ఇంకా కొంచెం కిందకు వచ్చాక ఇలా ఉంటుందన్నమాట కూర్చోడానికి. ఇలా మర్రి చెట్టు ఉండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతిమలు అయితే ఉంటాయి. అక్కడైతే కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు, చల్లగా చాలా బాగుంది చెట్టు కింద అయితే. సో మీరైతే లైక్ చేసి కామెంట్ చేసి వెళ్ళండి. బాయ్.